వేగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అనంతపురం జిల్లా ఆమడబూరు మండలం గాజులవారిపల్లి గ్రామంలోని మాతృశ్రీ వృద్ధాశ్రమం ఎంతో మంది అభాగ్యులకు అండగా నిలుస్తుంది. తాజాగా కదిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వారం రోజులుగా దీనస్థితిలో ఉన్న మాధవి అనే నిరాశ్రయురాలికి అండగా నిలిచింది ఈ ఆశ్రమం. మానవతా దృక్పథంతో ఆశ్రమ నిర్వాహకురాలు అరుణాశ్రీ సదరు మహిళను సురక్షితంగా ఆశ్రమానికి తరలించారు. వసతి కల్పించి మానవత్వాన్ని చాటుకున్నారు. కొంతమంది చిన్నారులను కూడా వృద్ధులతో పాటు సంరక్షిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక అభాగ్యులకి అండగా మాతృశ్రీ వృద్ధాశ్రమం నిలుస్తుందంటూ కూడా అరుణశ్రీ గారు చెప్తున్నారు. ప్రస్తుతం వారు అందుబాటులో ఉన్నారు, వారితో మాట్లాడదాము. నమస్కారం అమ్మా. మేడం నమస్కారం. మీరు ఎంతకాలంగా ఈ వృద్ధాశ్రమాన్ని రన్ చేస్తున్నారు? మేడం 6 years అయింది మేడం. ఇప్పుడు ఈ 12వ తారీఖుకి 6 years కంప్లీట్ అయ్యి 7 years రన్నింగ్ మేడం. ఓకే, ఇప్పటికి ఎంత మందికి ఇక్కడ ఆశ్రమం కల్పిస్తూ ఉన్నారు? మేడం 30 members ఉన్నారు మేడం. పిల్లలకు 2 ఉన్నారు. అయితే జనరల్ గా మనం చూస్తే ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే నిరాశ్రయులైన వారికి వీటిలో ఆశ్రమం అనేది కల్పిస్తూ ఉంటారు. ఏదైనా మెడికల్ కేసెస్ ఉన్న వాళ్ళు కానీ హెల్త్ బాగోలేని వాళ్ళకైతే అంటే తమ మీదకి వస్తుందేమో అన్నటువంటి భయం కూడా ఉంటుంది. కానీ హాస్పిటల్లో ఉన్నటువంటి వారిని కూడా మీరు మీ వృద్ధాశ్రమంలో చేర్చుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అంటే మీకు ఎలా తెలిసింది ఈ అంశం? మీరు ఎలా వాళ్ళు ఎలా మీ దగ్గరికి రావటం జరిగింది? మేడం మాకి కదిరి జనసేన లక్ష్మణ్ అని ఒక సార్ ఉన్నారు. ఆ సార్ కూడా సోషల్ సర్వీస్ చేస్తుంటారు. ఆయన అప్పుడు మా దృష్టికి తీసుకొచ్చాడు. మేడం ఇట్లా అక్కడ ఒక ఆమె ఉంది, చాలా దీన పరిస్థితిలో ఉంది, మీరు మన ఆశ్రమానికి ఏమైనా తీసుకెళ్లరా అని అడిగారు. ఇప్పుడు మేము తీసుకొచ్చిన ఆమెతో 4 members మేడం అక్కడ హాస్పిటల్ దగ్గర సేమ్ సిచ్యువేషన్. ఇప్పుడు మేము నిన్న తీసుకొచ్చిన ఆమెని 4 members అయ్యారు. అంటే ఇలా ఆరోగ్యం బాగోలేని వాళ్ళు కూడా ఆశ్రమంలో ఉంటే దీనికి ఖర్చులు అనేవి ఎక్కువగానే ఉంటాయి కదా, మరి మీకు ఫండ్స్ ఇవన్నీ ఏ విధంగా సమకూరుతున్నాయి? దాతల సహకారంతోనే మేడం. మాకేం ఫండింగ్ ఏం గవర్నమెంట్ ఏమీ రాదు. మా చుట్టుపక్కల కదిరి ప్రతి ఒక్క చోటు నుండి మాకు దాతల సహకారంతోనే నేను 6 years నుండి కూడా కంటిన్యూ చేసుకుంటూనే వస్తున్నాను. ఓకే, ఇప్పటికైతే 40 మంది ఉన్నారంటారు. మేడం అంటే మీరు మీ ఆశ్రమం ఎంత మందికి ఆశ్రమం కల్పించాలని చెప్పి మీరు ఏమైనా ఒక లిమిట్ ఏమైనా పెట్టుకోవటం జరిగిందా? మేడం లిమిట్ ఏం లేదు. మేమున్న బిల్డింగ్ కూడా మాకు గవర్నమెంట్ బిల్డింగ్ ప్రస్తుతానికి ఇచ్చింది. మాకైతే ఓన్ బిల్డింగ్ కూడా లేదు. మేమున్న బిల్డింగ్ లోనే ఇంకా ఇప్పుడు పరిస్థితి బాగలేదు అని ఎవరైనా కాల్ చేశారనుకో కంపల్సరీ మాకేమైతే లిమిట్ లేదు, వాళ్ళని తీసుకొచ్చుకుంటాము. ప్లేస్ లేకున్నా కూడా ఏదైనా రేపులో ఏమన్నా అడ్జస్ట్మెంట్ చేసుకుంటా ఉన్నాం మేడం. ఓకే, అసలు ఈ ఆశ్రమం పెట్టాలి అని మీకు ఎందుకు అనిపించిందమ్మా? మేడం మా లైఫ్ లో కొన్ని చాలా బాధలు అవన్నీ పడినాము. మా ఆయన చనిపోయే ముందు అప్పుడు కూడా మాకు కొంచెం ఆలోచన ఉండింది. ఇంకా అనుకోకుండా మా ఆయన కూడా యాక్సిడెంట్ లో చనిపోవడము, మా బాబుకు కొంచెం మెంటలీ డిజేబుల్. ఇంక ఇవన్నీ చేసి నేను నా బాబు ఎప్పుడు ఆశ్రమంలోనే సర్వీస్ చేసుకుంటా లైఫ్ లాంగ్ ఉండిపోవాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ సర్వీస్ చేయడం మేడం. రైట్. అంటే మీరు మీ ఆశ్రమంకి ఇటువంటి సేవలు కావాలి అంటే ఇటువంటి ఫండ్స్ కావాలని కానీ లేకపోతే ఏదైనా సహాయం అందితే బాగుండని కానీ ఏదైనా అనుకుంటున్నారా? అవును మేడం, మాకు సొంత బిల్డింగ్ లేదు. మాకు ఎవరన్నా కానీ స్థలం తీసిచ్చి ఏదన్నా బిల్డింగ్ కి కానీ అట్లా హెల్ప్ చేస్తే మేడం. రైట్. ఇప్పుడైతే మీరు ఉంటున్నటువంటి గవర్నమెంట్ బిల్డింగ్ కి మాత్రం అంటే మీకు ఎటువంటి ఇబ్బందులు అయితే తలెత్తడం లేదు కదా? మేడం ఇది స్కూల్ కు కట్టినారు. స్కూల్ రన్ కాలేదు కాబట్టి మేము ఇక్కడ అందరినీ పర్మిషన్ అడిగి పెట్టుకున్నాం మేడం. రైట్ అమ్మా, థ్యాంక్ యూ అరుణ గారు. సో ప్రస్తుతం అరుణశ్రీ గారు ఇటు మాతృశ్రీ వృద్ధాశ్రమాన్ని నడుపుతూ ఉన్నారు. అటు తన జీవితంలో తాను ఎదుర్కొన్నటువంటి ఒడిదుడుకులకు గాను తాను సేవలో తన జీవితాన్ని గడపాలనుకుని కూడా తాను ఈ రకంగా మాతృశ్రీ వృద్ధాశ్రమం ద్వారా ఎవరు తనకి ఎవరైతే కాంటాక్ట్ అయ్యి ఎవరికైతే వృద్ధులకు గాని లేకపోతే రోగులకు గాని ఎవరికైనా గాని సహాయం అవసరమైతే మాత్రం తమ దగ్గర స్థలం ఉన్నా లేకపోయినా ఏదో రక విధంగా వాళ్ళని తమ ఆశ్రమంలో చేర్చుకుంటూ వాళ్ళ ఆశ్రయం కల్పిస్తూ ఉన్నారు. ఇక తమకి ఎవరైనా సొంత బిల్డింగ్ ఇస్తే ఇటువంటి సేవలని ఇంకా గొప్పగా కూడా అందరికీ కూడా చేయొచ్చు, ఇంకొంత ఎక్కువగా కూడా నిరాశ్రయులైనటువంటి వారికి ఆశ్రయం కల్పించవచ్చు అంటూ కూడా తాము కోరుకుంటున్నారు. నేను
కంప్లైంట్ వచ్చింది. కొట్టేసుకున్నా